अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सయ్యిదిల్ ముర్సలీన్ అమ్మా బాద్। ప్రియ విశ్వాసతులు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం. మిత్రులారా, మనము ఇస్లాంలో జనాజా ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాం. అందులోని భాగంగా ఈనాటి పాఠం అనారోగ్యం, రోగుల గురించి. అంటే ఏ రోగము అంటువ్యాధి కాజాలదు అనే దాని గురించి మనం ముందు తెలుసుకున్నాం. అందులోని వివరణ, అజ్ఞాన కాలంలో కొన్ని మూఢ విశ్వాసాలు ఉండేవి. ఎవరైనా హత్య చేయబడితే అతని వారసులు ప్రతీకారం తీర్చుకున్నంత వరకు అతని ఆత్మ గుడ్లగూబ శరీరంలో ప్రవేశించి అరుస్తూనే ఉంటుందని భావించేవారు. దీన్నే హమతున్ అంటారు. అలాగే అరబీ నెలల్లో రెండవదైన సఫర్ను అపశకున మాసముగా భావించేవారు. అలాగే రోగాలను అంటువ్యాధులని నమ్మేవారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ మూఢ నమ్మకాలను ఖండించారు. మిత్రులారా, ఇప్పుడు తర్వాయి భాగం మనం నేర్చుకుందాం. వైద్యం చేయించుట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సదాచారం. కానీ వైద్యానికై నిషేధించిన వస్తువులు వాడరాదు. ఉసామా బిన్ షరీక్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరులు ఇలా ప్రశ్నించారు, ఓ దైవ ప్రవక్త, మేము వైద్యం చేయించుకోవచ్చా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిలా జవాబిచ్చారు, ఓ అల్లాహ్ దాసులారా, వైద్యం చేయించుకోండి. అల్లాహ్ ఎన్ని రోగాలు సృష్టించాడో అన్నింటికీ చికిత్సలు, వైద్యం, మందులు కూడా సృష్టించాడు. కానీ ఒక్క రోగానికి మాత్రం మందు లేదు, అది ముసలితనం. దీన్ని అహ్మద్, తిర్మిజీ, అబూ దావూద్ పేర్కొన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అపవిత్ర వస్తువులు, మలిన వస్తువులు మరియు నిషేధిత వస్తువుల ద్వారా వైద్యం చేయించరాదని తెలిపారు. దీన్ని అహ్మద్, అబూ దావూద్, తిర్మిజీ, ఇబ్ను మాజా పేర్కొన్నారు. అబ్దుర్ రహమాన్ బిన్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ఒక వైద్యుడు కట్టను మందులో వాడవచ్చా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడుగ్గా ఆయన దాన్ని చంపవద్దని, మందు వాడవద్దని తెలిపారు. దీన్ని అబూ దావూద్ పేర్కొన్నారు. తారిక్ రజియల్లాహు అన్హు అను సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని సారాయి గురించి ప్రశ్నించగా ఆయన దాన్ని తయారు చేయవద్దని తెలిపారు. ఆ సహాబీ మరలా ఇలా ప్రశ్నించాడు, నేను వైద్యం కొరకు మాత్రమే సారాయి తయారు చేస్తున్నాను. అప్పుడు ప్రవక్త గారు ఇలా బోధించారు, సారాయి మందు కాదు, మహారోగం. దీన్ని ముస్లిం పేర్కొన్నారు. జ్వరాన్ని చన్నీటి వైద్యంతో నివారించామని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలికారు, జ్వరం నరకాగ్నిలోని అగ్ని వంటిది, దాన్ని చల్లని నీటి ద్వారా నివారించండి. దీన్ని ఇబ్ను మాజా పేర్కొన్నారు. గుండెకు సంబంధించిన రోగాల నివారణకై గోధుమ పిండి జావ వాడమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సలహా ఇచ్చారు. ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలుకుతుండగా నేను విన్నాను, గోధుమ పిండి జావ గుండె వ్యాధుల వల్ల బాధపడే వారికి ఉపశమనం కలిగించి బాధ విచారాలను దూరం చేస్తుంది. ఇది ముత్తఫకున్ హదీసు, అనగా బుఖారీ, ముస్లిం ఇద్దరూ దీన్ని పేర్కొన్నారు. వివరణ, అరబీలో తల్బీనా అంటే తోక గోధుమల పిండి జల్లెడ పట్టకుండా జావ తయారు చేస్తే అది తల్బీనా, ఉర్దూలో హరీరా అనబడుతుంది. నిమోనియా నివారణకై ఊదును నమలమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సలహా ఇచ్చారు. ఉమ్మె ఖైస్ బిన్త్ మెహసన్ రజియల్లాహు అన్హా ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు, మీరు మీ పిల్లల వైద్యానికై వారి గొంతునెందుకు నొక్కుతారు? మీరు ఊదు హిందీ వాడండి, అది 7 విధాల రోగాలను నివారిస్తుంది. అందులో నిమోనియా ఉంటే అది ఒకటి.
గొంతులో బాధ ఉంటే దాన్ని ముక్కులో వేయాలి. నిమోనియా ఉంటే దాన్ని నోట్లో వేసుకొని నమలాలి. దీన్ని బుఖారీ మరియు ముస్లిం పేర్కొన్నారు. షకీకా బాధ నివారణకై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పచన చేయించుకున్నారు. అనగా సగం తలనొప్పి ఉంటే ఒక ప్రత్యేక ఉపకరణం ద్వారా తలలోని చెడు రక్తాన్ని తీయించుకున్నారు. ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజ్ యొక్క ప్రత్యేక దుస్తులు ధరించి ఉన్నప్పుడు తలనొప్పి వస్తే దాని నివారణకై ఆ భాగంలోని చెడు రక్తాన్ని తీయించుకున్నారు. దీన్ని బుఖారీ పేర్కొన్నారు. ఇర్కున్ నిసా కీళ్ళ నొప్పుల వైద్యం. అనస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త గారిలా పలుకుతుండగా నేను విన్నాను, ఎవరికైనా కీళ్ళ నొప్పుల వ్యాధి ఉంటే ఈ విధంగా వైద్యం చేయాలి. ఆటవిక మేక యొక్క తొడ లేదా పిర్రల మాంసం కోసి దాన్ని బాగా ఉడకబెట్టి కరిగించాలి. దాన్ని 3 భాగాలు చేసి 3 రోజులు ఉదయం ఏమీ తినకముందు దాన్ని త్రాగాలి. దీన్ని ఇబ్ను మాజా పేర్కొన్నారు. గాయాల నుండి రక్తం ప్రవహించకుండా ఆపటానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాప లేక గోన యొక్క బూడిదను ఉపయోగించారు. సహల్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, ఉహద్ యుద్ధంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తల కవచం విరిగిపోయింది. తనకు గాయమై ముఖం రక్తసిక్తమైంది. ఆయన 2 దంతాలు కూడా విరిగిపోయాయి. అలీగారు ఒక ఢాలులో నీరు తెచ్చి పోస్తూ ఉంటే ఫాతిమా రజియల్లాహు అన్హా ఆయన ముఖంపై రక్తాన్ని కడుగుసాగారు. కానీ నీటి వల్ల రక్తం ఇంకా ఎక్కువగా కారసాగింది. అప్పుడు ఫాతిమా రజియల్లాహు అన్హా ఒక చాప లేదా గోనను కాల్చి దాని బూడిద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గాయాలపై పూయగానే రక్త ప్రవాహం ఆగిపోయింది. దీన్ని బుఖారీ పేర్కొన్నారు. గుండెకు సంబంధించిన వ్యాధుల నివారణకై అజ్వా ఖర్జూరం వాడమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సలహా ఇచ్చారు. అజ్వా మదీనాకు చెందిన ఒక ప్రత్యేకమైన ఖర్జూరం. ఇది విష ప్రభావాన్ని, మంత్రకట్లు ప్రభావాన్ని కూడా నశింపజేస్తుంది. సాద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, నేనొకసారి అస్వస్థతకు గురవగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నన్ను పరామర్శించడానికి వచ్చి నా గుండెపై చేయి పెట్టారు. ఆ చెయ్యి చల్లగా ఉంది. తర్వాత ఆయన ఇలా పలికారు, నీవు గుండె రోగివి. సకీఫ్ వాసస్థుడైన వైద్యుడు హారిస్ బిన్ కల్తా దగ్గరకు వెళ్ళు. అతను మదీనాలోని అజ్వా ఖర్జూరాలు 7 తీసుకొని వాటి బీజాలతో సహా మద్దించి నీకు తినిపిస్తాడు. అప్పుడు నీవు స్వస్థత పొందగలవు. దీన్ని బుఖారీ పేర్కొన్నారు. సాద్ రజియల్లాహు ఇలా పలికారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతుండగా నేను విన్నాను, ఎవరైతే ఉదయం పూట 7 అజ్వా ఖర్జూరాలు తింటారో ఆ రోజు విషం మరియు మంత్రకట్లు అతన్నేమీ చేయజాలవు. దీన్ని బుఖారీ పేర్కొన్నారు. నల్ల జీలకర్ర అనేక రోగాలకు నివారణ. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతుండగా నేను విన్నాను, నల్లటి గింజలు ప్రతి రోగాన్ని నివారిస్తాయి ఒక్క సామ్ను విడిచి. ఇబ్ను షిహాబ్ సామ్ అంటే మృత్యు అని, నల్లటి గింజలంటే నల్ల జీలకర్ర అని వివరించారు. దీన్ని బుఖారీ మరియు ముస్లిం పేర్కొన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గాయాల మాన్పుకై గోరింటాకు ఉపయోగించేవారు. ప్రవక్త గారి సేవకురాలు సల్మా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎప్పుడైనా గాయమైనా లేదా దెబ్బ తగిలినా ఆ చోట గోరింటాకు పూయమని నన్ను ఆదేశించేవారు. దీన్ని తిర్మిజీ, ఇబ్ను మాజా పేర్కొన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి బెనుకు లేదా ఇతర బాధ ఉంటే దాని నివారణకై చెడు రక్తం తీయించి వైద్యం చేయించుకునేవారు. జాబీర్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త గారికి కాలిలో బాధ ఉంటే ఆ కాలి చెడు రక్తం తీయించారు. దీన్ని అబూదావూద్ పేర్కొన్నారు. దృష్టిని చురుకుపరచడానికై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఎర్రటి సుర్మా ఉపయోగించేవారు. ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు, ఎర్ర సుర్మాను ఉపయోగించండి, అది దృష్టికి చురుకుదనాన్ని ఇస్తుంది మరియు వెంట్రుకలను మొలిపిస్తుంది. తర్వాత ఇబ్ను అబ్బాస్ ఇలా తెలిపారు,
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్ద ఒక సుర్మా పెట్టి ఉండేది. ఆయన ప్రతి రాత్రి సుర్మా పుల్లతో 2 కళ్ళకు 3 సార్లు చొప్పున సుర్మా పెట్టుకునేవారు. దీన్ని తిర్మిజీ, ఇబ్ను మాజా పేర్కొన్నారు. అల్లా పుట్టగొడుగులకు దృష్టి రోగ నివారణ గుణం ప్రసాదించాడు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరులు పుట్టగొడుగుల గురించి ప్రస్తావిస్తూ అవి భూమికి స్ఫోటకం వంటి అన్నారు. అప్పుడు ప్రవక్త గారు ఇలా తెలిపారు, పుట్టగొడుగులు మన్ కోవకు చెందినవి. వాటి నీరు కన్నులను స్వస్థపరుస్తుంది. మన్ అనగా బనీ ఇస్రాయిల్ ఒకప్పుడు ఇవ్వబడిన అద్భుత ఆకాశ ఆహారం, అథవా ఖజూరం స్వర్గఫలం. అది విష వ్యతిరేక ఔషధం. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, నేను 3, 5 లేక 7 పుట్టగొడుగులను పిండి వాటి రసం ఒక సీసాలో ఉంచాను. నా సేవకురాలామె తన దృష్టి తగ్గటం వల్ల బాధపడేది. ఆ రసం తన కళ్ళకు పూసుకొని ఆమె కొద్ది రోజుల్లోనే స్వస్థత పొందింది. దీన్ని తిర్మిజీ, ఇబ్ను మాజా పేర్కొన్నారు. అల్లా తేనెకు ఆరోగ్యాన్నిచ్చే గుణం ప్రసాదించాడు. అబూ సయీద్ రజియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం ప్రకారం ఒక మనిషి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు, నా సోదరునికి విరేచనాలు అవుతున్నాయి. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తేనె త్రాగించు అని అన్నారు. అతడు తేనె త్రాపించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, నేను నా సోదరునికి తేనె త్రాపించినప్పటికీ ఇంకా విరోచనాలు ఎక్కువయ్యాయి. మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, తేనె త్రాపించు. తను తేనె త్రాపించి వచ్చి మళ్ళీ అలాగే అన్నాడు. ఇంకా విరోచనాలు ఎక్కువయ్యాయి. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ సత్యాన్ని తెలిపాడు, మరియు నీ సోదరుని ఉదరము సత్యానికి విరుద్ధంగా ఉంది. మళ్ళీ తేనె త్రాపించు. అప్పుడు అతను మళ్ళీ తేనె త్రాపించగా అతనికి బాధ నివారణ అయింది. తిర్మిజీ, బుఖారీ పేర్కొన్నారు. మిత్రులారా, దీని తర్వాయి భాగం మళ్ళీ నేర్చుకుందాము. అల్లాహు తఆలా మనందరికీ ఖురాన్ హదీసుల ప్రకారం ఆచరిస్తూ జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.